తండ్రి, నమ్మకమైన దేవా, ఈ మూడో వర్తమానం ద్వారా మీరు మాట్లాడే దేవుడు స్తోత్రాలు. విలాసు భక్త్ సింగ్ గారు ప్రభా ఏర్పాటు చేసినటువంటి రక్షణ సువార్త కొరకైనటువంటి ఆత్మీయ ఎదుగుదల నడిపింపు కొరకైనటువంటి మాటలు బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి, కనికరించండి ప్రభా. మీ కృపను కోరుకుంటున్నాం. మీ వాక్యం ద్వారా మాట్లాడు ప్రభా. చివరి వర్తమానం ద్వారా మీ స్వరం పెంపొచ్చాడు. స్తుతిగణతమైన ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం అందరం చదువుకుందాం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే కదండి. శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం. శరీరాశ అంటే అర్థం ఏంటి? శరీర కోరికలు కదండి. నేత్రాశ అంటే మనం చూసిందల్లా కావాలంటే. జీవకుడంబం అంటే గర్వపు సంబంధమైన మాటలు. జీవకుడంబం అంటే ఉప్పొంగడం అని మనం చూస్తుంటాం. ఇక్కడ శరీరాశ, శరీరం, శరీర కోరికలు, ఇవన్నీ లోక సంబంధమైనవి అన్నాడు. లోక సంబంధమైన వాటికి మనం బానిసలమవుతున్నాం చాలాసార్లు. ఎక్కువ లోక సంబంధమైన వాటికే బానిసలు అవుతున్నాం. ఇవి మనము ఎంత దూరంగా మనం ఉంచగలిగితే వాటి విషయమై మనం ఎంతో శ్రేష్టం అవుతాం. వాటిని ఎప్పుడైతే దగ్గర రంపిస్తామో, శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవకుటుంబం కానీ మనం ఎప్పుడైతే దగ్గర రంపిస్తామో అవి మనల్ని ఎంతో నాశనం చేస్తాయి. ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబానికి మన శరీరం లేదంటే మన శరీరంలో త్రిత్వాన్ని చూస్తూ వచ్చు. ఏ త్రిత్వం మన శరీరంలో? ఆత్మ, ప్రాణము, శరీరం. దేవుళ్ళో త్రిత్వం ఏమిటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కాబట్టి లోకంలో త్రిత్వం ఏంటి? ఇప్పుడు చదువుకున్నదే శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం. ఇప్పుడు మన శరీరంలో ఈ శరీరాశ సంబంధించి, నేత్రాశ సంబంధించి, జీవకుడంబానికి సంబంధించినటువంటి అవయవాలు ఉన్నాయి. అర్థమైందా మీకు? ఇప్పుడు మన శరీరంలో నేత్రాశకు, శరీరానికి, జీవకుడంబానికి సంబంధించిన అవయవాలు అవి ఏంటి చెప్పండి మీకు తెలుస్తే. శరీరాశ సంబంధించిన అవయం, నేత్రాశ సంబంధించిన అవయం, జీవకుడంబానికి సంబంధించిన అవయవాలు ఉన్నాయి. అవేంటి చెప్పండి. అవయవాలు అంటున్నా. అవయవాలు కళ్ళేంటి చెప్పండి. నేత్రాశ, మన కళ్ళు నేత్రాశ. శరీరాశ అంటే శరీరాశ. నా ఉద్దేశం ఏంటంటే చెప్పండి, 3 చేతులు కాలు వదిలిపెట్టండి, తలకాయలో చెప్పండి. శరీరాశకు ఏంది? నేత్రాశకి చెప్పిన కళ్ళు. శరీరాశ నా దృష్టిలో చెవులు. జీవకుడంబానికి ఏం చూసొచ్చు? ఏం చెప్పుకుంటాం? నోరు. జీవకుడంబానికి నోరు. 3 కంటే ఎక్కువ వద్దులే, మళ్ళీ 3 దాటిపోతే ఇప్పటికే లేట్ అయిపోయింది కదా. ముందు కన్నులు. శరీరాశ. కన్నులు అంటే శరీరాశనా? నేత్రాశ. కన్నులు చాలా ప్రాముఖ్యమైన. మన కన్నులు దేవుడు మనకి ఇచ్చింది దేవుని సన్నిధిలో శ్రేష్టమైన సంగతులను చూడడానికి మనకి ఇచ్చాడు కన్నులు.
అయితే మన కన్నులు బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది? 119 కీర్తన 18 చూడండి. 119వ కీర్తన 18 చూచునట్లు ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెరవము. ఇప్పుడు మన కన్నులు దేని మీద తెలుసుకుంటా ఉంటాయి చెప్పాలా? నాకు తెలుసుకోవడానికి వెళ్ళా, పిల్లలతో సహా తెలుసుకుంటున్నాయి కన్నులు. చెప్పండి ఏంటి? దేని మీద తెలుసుకుంటున్నాయి? పిల్లలతో సహా తెలుసుకుంటున్నాయంటే కన్నులు. మీకు ఇంకా అర్థం కాలేదా? ఫోన్ అర్థమైందా? నా కన్నులు నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూడడానికి నా కన్నులు తెరువని దావీదు మహారాజు అంటే కీర్తనాకారుడు అంటుంటే, మన కన్నులు దేనికోసం తెరుచుకుంటున్నాయి చెప్పండి? ఫోన్లో ఇంకా ఏమైనా కొత్త అప్డేట్స్ ఉన్నాయా? అంతేనా? మన కన్నులు, అందరి కన్నులు, నా కన్నులు, నీ కన్నులు, అందరి కన్నులు దేని కొరకు తెలుసుకుంటున్నాయి. సరే, తెలుసుకున్న కన్నులు ఎంతవరకు ఉంటున్నాయి చెప్పాలి? ఇక్కడ చూడాలి, పిల్లల గురించి వదిలిపెట్టాలి. తెలుసుకున్న కన్నులు ఎంతవరకు ఉంటున్నాయి? ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి కన్నులు ఎంతవరకు ఉంటున్నాయి? ఫోన్లో సంగతులు చూడడానికి కన్నులు ఎంతవరకు ఉంటున్నాయి? మా చెల్లెలకైతే రాత్రి 1 గంట 2 గంటల వరకు కన్నులు తెలుసుకునే ఉంటాయి. దేని సంగతులు చూడడానికి చెప్ప? ఫోన్లో సంగతులు. దైవికమైన సంగతులు తెలుసుకోవడానికి అసలు కళ్ళు తెలుసుకోవి. అవి ఎప్పుడూ మూసుకొనే ఉంటాయి. అర్థమైంది మీకు? ఇప్పుడు మన కన్నులు నేత్రాశ, లోక సంబంధమైన వాటిని చూడడానికి కొరకై మన కన్నులు ఎంతగా తెలుసుకుంటున్నాం. దేవుని వాక్యంలో ఉన్నటువంటి సంగతులను తెలుసుకోవడానికి కొరకై మన కన్నులు ఎంతగా తెలుస్తుంటున్నాయి. రాత్రి తెలుసుకుంటున్నాయా? ఎంతవరకు తెలుస్తున్నాయి? ఉదయం తెలుసుకుంటున్నాయా? ఎంతవరకు తెలుస్తున్నాయి? సమయం ఉన్నప్పుడు ఎంతవరకు మన కన్నులు తెలుస్తూ ఉంటున్నాయి చెప్పగలమా? ఏమైనా వాళ్ళరా దేవుని సంగతులు ఎవరాడు ఏం దేవుని సంగతులు తెలుసుకోవడానికి కొరకే మన కన్నులు ఎంతగా మనము తెలుసుకుంటా ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యము మనము ఎంతగా, మన వాక్యం కొరకై మన కన్నులు ఎంతగా తెలుసుకుంటే అంత దైవ సన్నిధిలో ఉన్నటువంటి మర్మాలను దేవుడు మనకు ఆశ్చర్యకరమైన సంగతులను తెలుపుతాడు. లోకంలో ఉన్నటువంటి వాటిని తెలుసుకోవడానికి కొరకై మనం ఎంత కన్నులను మనం తెలుసుకుంటామో అంతగా లోక సంబంధమైన కార్యమును మనము తెలుసుకుంటాం. ఏది క్షేమకరమైనదిగా మనకు ఉపయోగపడుతుంది చెప్పండి? లోకం కొరకై తెలుసుకున్న కన్నులు, తెలుసుకోవడానికి కొరకై తెలుసుకున్న కన్నులు మనం ఎంతగా తెలుసుకుంటే అంతగా లోక కార్యములు మనము తెలుసుకోగలం. దేవుని కార్యములను, దేవుని వాక్యం యొక్క సంగతులను తెలుసుకోవడానికి కొరకై దైవ గ్రంథం యొక్క చూడడానికి కొరకు ఎంతవరకు మన కన్నులు తెలుసుకుంటామో అన్ని ఆశ్చర్యకరమైన సంగతులు మనము తెలుసుకుంటాం. ఏది మనకు ఉపయోగకరంగా ఉంటుంది, ఏది మనకు మేలు చేస్తుంది చెప్పండి? ఏది మనకు మేలు చేస్తుంది, ఏది మనకు ఉపయోగకరంగా ఉంటుంది చెప్పండి? మన శరీరము 2 విధాలుగా చేస్తుంది. లోక సంబంధమైన కార్యాలు చూడడానికి సెల్ ఫోన్ మనము ఎక్కువగా ఉపయోగిస్తాం, తెలుసుకోవడానికి అన్ని ఆశ్చర్యమైన సంగతులు ఏవో తెలుస్తాయి. ఇదే కన్నులు భౌతిక ఈ యొక్క దైవ వాక్యం చూడడానికి అనేకమైన కన్నులు మనం చూడడానికి మనం ఉపయోగిస్తే దీంట్లో ఉన్న గొప్ప సంగతులు మనము తెలుసుకుంటాం. ఈ రెండింటిని చూసినప్పుడు మన కన్నుల యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే మనకు క్షేమం ఎంతవరకు ఉంటుంది, దేనిని బట్టి క్షేమం కలుగుతుంది మనకు, మన శరీరానికి. మా పాపకి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కదా, 10th క్లాస్లో ఆ టీచర్లకు చదువు రాదు. అర్థమైందా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఫోన్లో చూసుకొని రాసుకోండి.
ఆడు ఏం చెప్తారు దేవుడికి ఎరక. సరే ఫోన్లు చూసి ఆడ చెప్పలేకపోయినా ఫోన్ అన్నా ఉపయోగపడుతుందని చెప్తే చూసిందే. నాకు కోపం ఎన్నిసార్లు ఫోన్ తీసేసినా కూడా కుదరలే. ఏమంటే రాయాలా, హోంవర్క్ రాయాలంటారు. సరే వాళ్ళ అమ్మతో అంటారు నాకు కనపడడం లేదు బోర్డు మీద. ఎంత దూరం అంటే ఇదే ఉంటుంది, ఇదే స్కూల్ అనుకో, ఇక్కడి నుంచి కనపడడం లేదంట బోర్డు మీద ఆశేది. ఏదో నేను ఎగతాళి కొనుక్కున్నా, కనపడడం లేదంట. సరే గమ్ముడు 2 రోజుల తర్వాత నాకు అసలు బాగా కనపడడం లేదు మమ్మీ అంటాను. హాస్పిటల్కి తీసుకుపోయినాం, అరుంధతి హాస్పిటల్కి. సరే కనపడలేదు, తీసుకుపోతే చూపిస్తాడు కదా ఏంటి ఏబిసిడి ఈ చూపిస్తాడు. పైనుంచి లావు అక్షరాలు కనపండి, దాని కింద రెండో లైన్ బోధన కనపడుతుందంట కొరిని. దాని కింద 3వ లైన్ అస్సలకే లేదు అంటాడు. సార్ -0.5 ఉంది సార్. నాకే ఆశ్చర్యమైంది. ఏ వయసు అది చెప్పండి. ఇక్కడి నుంచి చూస్తే కిలోమీటర్ దూరం కనపడాలా, అది వయసు, యమా వయసు. ఇక్కడి నుంచి చూస్తే ఆ గోడ కనపడడం లేదు. గోడ మీద ఉండే అక్షరాలు నిజంగానే ఊరికే చెప్పడం కాదు, నిజం చెప్తున్నా నేను. గోడ మీద అక్షరాలు కనపడడం లే. అంత దూరం చూసి ఎన్ని మేయలు చెప్పంటే చూసి 3 అంటది. అదే కలతాలు పెడితే ఇప్పుడు ఈ నష్టం దేని జరిగింది చెప్పండి. సెల్ ఫోన్ చూడడం ద్వారా నష్టం దేని జరిగింది? కళ్ళకు, మన శరీరానికి మనం అనుభవిస్తుంటున్నాం. యవన వయసు ఉంది, ఎన్నో సంగతులు చూసాం. దీని ద్వారా మన శరీరానికి నష్టం జరిగింది. అర్థమైందా మీకు? ఇప్పుడు అది పాతకాలంలో చూడండి. పాతకాలంలో సెల్ ఫోన్లు లేవు, ఉండింటే అది వేరు. కానీ వాళ్ళు దైవవాక్యం ఎక్కువగా వాళ్ళు పఠిస్తూ వచ్చారు, దేవుని వాక్యాన్ని చూస్తూ వచ్చారు, దేవుని కార్యాలు చూస్తూ వచ్చారు, దేవుని వాక్యంలో వాళ్ళు ధ్యానిస్తూ వచ్చారు. వాళ్ళకు ఎంత చూపు కనపడుతుందని చెప్పండి. దూరం ఉన్నా కూడా వాళ్ళ చూపు తగ్గడంలే. అర్థమైంది మీకు? ఇప్పుడు దేనికి వారికి లాభం కలిగింది? వారి శరీరానికి. ఇప్పుడు మన దృష్టి అది కన్ను, ఇది దైవికముగా మనం ఎంతగా ఉపయోగిస్తుంటున్నాం, పాపానికి ఎంతగా ఉపయోగిస్తుంటున్నాం. నేత్రాశ ప్రియమైన వారులరా, శరీరీతిగా మన అందరికీ నేత్రం ఉన్నది కాబట్టి నేత్రాశ మనకు జాగ్రత్తగా ఉండాలా. మన జీవితంలో మనకు అనుగ్రహింపబడిన దైవ వాక్యంలో ఉంటున్న కార్యములకు మనం ఎక్కువగా విలువేయాలి. ఇందులో ఇంకా ఇన్ని సంగతులు ఉన్నాయి. మనం పరిశోధించవలసిన వారంగా, చదవవలసిన వారంగా, దీన్ని ధ్యానించవలసిన వారంగా ఉండాలి. 100% నా వల్ల కావడం లేదు ఏదే సెల్ ఫోన్ పక్కన పెట్టడం. అర్థమైందా? చిన్న ఫోన్ తీసుకుందాం అనుకుంటే నా వల్ల కావడం లే. ఒక రకమైన కనీసం దాంట్లో ఫోటోలన్నా రావాలి, అది చూడండి మన ప్రాణము ఒప్పడం లే. అర్థమైంది మీకు? అంతగా మనల్ని ఆ యొక్క సెల్ ఫోన్ అనేది డైవర్ట్ చేసేసి దేవుడి వాక్యాన్ని కూడా చదవలేనంతగా మన జీవితాలు. అంటే ఇప్పుడు మన కన్నులు లోకానికి ఎక్కువగా బాగా ఉపయోగపడుతున్నాయి. లోక సంబంధానికి, లోకమును చూచుటకై, లోకముల కార్యములకై నేత్రాశ అత్యధికంగా ఉండడం. జీవితంలో ఇది ఉంటే మనం ముందుకు కొనసాగి. ప్రియమైన వారులరా, మనకు నష్టం తీసుకొచ్చేదాన్ని ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఫోన్ చేస్తాను ఎవరికైనా, ఏదైనా హాస్పిటల్కి ఎవరికైనా నర్సులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఫోన్ చేస్తాను, ఫోన్ ఎత్తరు. మీలో చాలామంది ఫోన్లు ఎత్తరు కదా. అర్థమైంది మీకు? ఇప్పుడు ఫోన్లు ఎత్తరు, అది మంచి హ్యాబిట్. నేను చెప్తున్నా, ఒక రకమైన హ్యాబిట్ మంచి. ఎందుకు? ఎవడు పడితే వాడు చేస్తాడు. ఎత్తాలి, ఎంతవరకు అంతవరకు మాట్లాడాలి, అయిపోయింది. అసలుకే ఎత్తకుండా చేస్తారు, 2-3 సార్లు చేసేస్తారు. అదే హ్యాబిట్ చూడకుండా పోయి. మీకు అర్థమైంది? ఇప్పుడు ఫోన్ ఎత్తకుండా ఉన్న హ్యాబిట్ మంచిది, అదే హ్యాబిట్ సెల్ ఫోన్ చూడకుండా చేయి, ఇంకెంత బాగా ఉపయోగపడతావు. ఫోన్ ఎత్తితే ఏదేదో మాట్లాడాలి, ఎందుకు రాని ఏదో అవసరం ఉంటే మాట్లాడితే సరిపోతుంది అనుకోండి. మనము ఎంతమంది ఫోన్లు చేసి ఆడ సైలెంట్ బారేసి పెడతాం, కానీ చూడడానికి మాత్రము గంటలు చూస్తాం. అర్థమైంది మీకు? ఇప్పుడు అదే హ్యాబిట్ చూడకూడదు చేయి, అదే హ్యాబిట్ దైవ వాక్యంలో చదవడానికి ఉపయోగించు. ఆ నేత్రాశను, ఆ దైవికతని ఉపయోగించు. ఒకదానికి ఉపయోగిస్తాము, అసహ్య సమయానికి ఉపయోగిస్తాము.
అవసరం దానికి ఉపయోగించాం. రాత్రి 12 గంటలకు 1 గంటకు ఫోన్ చేస్తాం. ఒక్కోసారి వీళ్ళు విసుగు తట్టుకోలేక నేను సైలెంట్లో పెడతా. 1 గంటకు ఫోన్ చేస్తాడు మా సంఘ పెద్ద, ఫోన్ చేసి అన్న నాకు బాగాలేదు నువ్వు రావాలంటాడు. ఇక తట్టుకోలేక సైలెంట్లో పెట్టేసి. అర్థమైందా? ఆ సమయంలో పోవాలి. ఏమైనా జరిగితే ఎవడికి నష్టం కదా. కానీ అవసరం లేకుండా ఉంటాయి, గంటల గంటలు మాట్లాడుతుంటాం, చూడడానికి ఆ సమయం వరకు కూడా చూస్తూ ఉంటాం. అదంతా కూడా మన జీవితానికి ఎంతో నష్టాన్ని మనకు కలగదు. అది నేత్రాశ. జాగ్రత్తగా ఉండాలా దేవుడి కార్యంలో. నేత్రం, మన నేత్రం ఎందుకు కళ్ళద్దాలు ప్రాముఖ్యమని కాదు, మనం చూస్తున్నాం కదా. దేనికి ఎక్కువగా మన కళ్ళను ఉపయోగిస్తున్నాం? ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి ఉపయోగిస్తున్నామా? లోకంలో ఇంకా ఏమైనా తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నామా? దీనికి ఒకటే అని కాదు, కానీ అనేకమైన విషయాలు మన నేత్రాలను ఉపయోగించి మనం ఎంతో నష్టపడతా ఉన్నాం. కానీ జాన్ బన్యన్ గారు, ఆయన 20 సంవత్సరాలు చెరసాల్లో వేసేశారు. ఆయనకు చీకటి ఒక చిన్న లాంతరు ఇచ్చేవారు, చిన్న బైబిల్ ఆయన దగ్గర ఉంది. మరి ఆ చిన్న లాంతరులోనే ఆయన సమయం అంతా కూడా పడుకునే సమయం ఎక్కువగా, అన్నం తినే సమయం, మరి పడుకునే సమయం తప్ప ప్రతిదీ అంతటి కూడా ఆ చిన్న లాంతరులో దైవ వాక్యానికి ఎక్కువ ఉపయోగించేవారు. ఆయన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన కన్నులు లోకం యొక్క ఆ వెలుగును చూడలేకపోయినాయి. 20 సంవత్సరాల తర్వాత బయటకు వస్తే అంత కడిచిగట్లో చిన్న భూతద్దంలో వీటి అది చిన్న లైట్ ఇచ్చి అర్థమైందంటే. అయితే అక్కడ దేవుని వాక్యాన్ని అత్యధికంగా ఆయన కన్నులు ఉపయోగించడం ద్వారా దేవుడు ఆయన దాంట్లో ఆశ్చర్యకరమైన సంగతులు చూపించి యాత్రికుడి ప్రయాణం ఆయన రాయడానికి కారణమైంది. అర్థమైందా? ఎక్కువగా దేనికి ఉపయోగించాడు ఆయన కన్నులు? దేవుని వాక్యానికి. అన్నం తిన్నాడా అయిపోయింది, పనుకునేటప్పుడు మాత్రం లైట్ ఆఫ్ చేసేది. మిగతాటప్పుడంతా కూడా ఎక్కువగా దేవుని వాక్యంలో ధ్యానిస్తూ చదువుతూ అలాగ కాలం గడపడంతో దేవుడు దైవవాక్యంలో మానవ జీవితాన్ని గురించినటువంటి మాట, యాత్రికునే ప్రయాణాన్ని దేవుడు తనకు రాయడానికి అనుగ్రహించాడు. ఇది కన్నుల గురించి మనం చూస్తున్నాం. రెండోది ఏం చూసినా చెప్పండి? నేత్రాశ తర్వాత శరీరాశ కదండి. నేత్రాశ అంట శరీరాశ. శరీరాశ అంటే ఏంటి? చెవి. శరీరాశ చెవి. ఈ చెవిని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే, అంటే మన నేనైతే గుర్తుగా తీసుకుంటున్నాను. చెవి అనేది చాలా ప్రాముఖ్యం. చెవులు లేకపోతే చాలా కష్టం కదండి. చెవులు లేనివాడికి మాట కూడా రాదు. మోగవాడికి ఏముండదు? మోగవాడికి 2 ఉంటాయి. వాడు చెవిటోడు, రెండవదిగా మోగవాడికి 2 ఉంటాయి, చెవిటివాడు, మోగవాడు. మోగవాడికి చెవుడు ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోవాడు. ఎందుకంటే వాడికి ఏం వినపడదు కాబట్టి, చిన్నప్పటి నుంచి వాడు మాట్లాడలేడు కాబట్టి, మాట వినపడితేనే మాట్లాడడానికి వాడు మౌనంగా ఉండి అలాగ మోగ అయిపోయి చెవుడు కూడా వస్తుంది. మోగ చెవిటి ఎవరో చాలా రేరుగా మా మోగ ఉంటే చెవులు వినపడే వాళ్ళకి. ఎక్కువగా మోగ చెవిటి 2 కలిపి ఉంటాయి. ఇప్పుడు ఏం చూసాను చెప్పండి? నేత్రాశ తర్వాత శరీరాశ. ఈ శరీరాశ అనేది చెవి. దేని గురించి మనము వింటున్నాం? మన చెవులు దేని గురించి వింటున్నాయి? దేని కొరకై మన చెవులు పాకులాడుతూ ఉంటున్నాయి? దేనిని వినడానికి కొరకై మన చెవులు ఎక్కువగా మనం ఉపయోగిస్తుంటున్నాం? ప్రియమైన వారినరా, దేవుని యొక్క స్వరమును వినడానికి మనం చెవులు ఎప్పుడైతే మనము సిద్ధపరుచుకుంటామో, మనం గుర్తించుకో, మన శరీరము లోక సంబంధమైన మాటలకు వీటికి ఎక్కువగా వినడానికి మన చెవులను ఉపయోగిస్తాం. అంతే కదండి. ఎందుకు ఎప్పుడైనా సరే నేను అనుకుంటాను, ఆ దినాలు పెద్దలు చెప్పే మాట, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని స్వరం నేను విన్నాను, దేవుడు నాతో మాట్లాడాడు అన్నప్పుడు ఏ చెవులు ఉండాలి? ఆత్మ సంబంధమైన చెవులు. శరీర సంబంధమైన చెవులతో పాటే ఆత్మ సంబంధమైన చెవులు కూడా మనకు కలిగి ఉండాలి. ఆ దినాల్లో సమూయేలు చిన్న వయసులో నుంచి దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేవాడుగా ఉన్నాడు. చిన్న వయసు. ప్రియమైన వారులారా, ఆ స్వరము దేవుని వాక్యంలో నుండి మనకు వస్తుంది. శరీర సంబంధులైన వారు ఆ స్వరాన్ని గుర్తుపట్టలేరు. శరీర సంబంధమైన వారు ఆ స్వరమును వినలేరు.
ప్రియమైన వారలారా, శరీర రీతిగా మన జీవితాలు ఉన్నప్పుడు మనం ఎంత మాత్రం కూడా దేవుని స్వరాన్ని మనం గుర్తించలేం. భక్సింగాతో మరి తిమోతి అంకులు అనేవాడు ఎప్పుడు చెప్తేవాడు, అన్నా మరి మీరు దేవుని చిత్తం దేవుని స్వరం విన్నారన్నారు, ఎట్లాగా దేవుని స్వరం తెలుసుకోగలం? సాతాను కూడా వెలుగుదూత వేషం వేసుకొని దేవుని స్వరంలాగా మాట్లాడి మరి మనం ఎంతో మోసం చేసేవాడుగా ఉన్నాడు కదా. మరి ఎలాగ మీరు ఆ యొక్క స్వరం వినగలుగుతూ వచ్చారంటే, దేవునితో ఎప్పుడైతే మనం అన్యోన్య సంబంధం అత్యధికంగా కలిగి ఉంటామో అప్పుడు ఆ యొక్క స్వరాన్ని మనము గుర్తుపడతాం కదండి. మీరందరూ నాకు తెలుసా, నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చా. ఫస్ట్ మీరు మా ఇంటికాడికి వచ్చారు, మా ఇంటికాడ సరే ఇక్కడే ఉన్నాను, మీరు బయట తలుపు వేస్తుంటే తలుపు తట్టారు, ఒక్కొక్కరు పిలుస్తున్నారు, అన్నా నేను సైమన్ లేదా నేను ఐజాక్, ఇంకా మా ఎవరు పని అంటాడు, నాకెవరు తెలియదు అంటాడు. అర్థమైంది మీకు ఇప్పుడు? నిజంగా నాకెవరు తెలియదు, ఎందుకంటే నేను మిమ్మల్ని ఎప్పుడు ఎరగను, మీతో సహవాసం లేదు, మీ దగ్గర లేను, మీతో కనీసం ఒక గంట కూడా ఇప్పుడున్నాను కానీ కనీసం గంట కూడా మీతో కూర్చోలేదు, మీ స్వరాన్ని నేను వెళ్ళలేదు. కాబట్టి మీతో నాకేం లేదు, సంబంధము లేదు. కాబట్టి మీ స్వరాన్ని నేను గుర్తెరగలేను. మనిషి చూసినప్పుడు మీ స్వరాన్ని వింటా నువ్వన్నా అంట. అదే అలవాటై రోజుకి మీతో సహవాసం కలిగి సంబంధం కలిగి మీతో పాటు ఉంటే రోజుకి మీరందరూ వచ్చి ఒక్కొక్కరు ఇద్దరిద్దరు కలిసి ఒక స్వరాన్ని చెప్పినా కూడా, ఇద్దరు కలిసి మాట్లాడినా కూడా నేను గుర్తుపట్టగలను. ఫలానా సార్ ఇద్దరు వచ్చినారా, నువ్వు కదా చెప్పగలను. ఎందుకంటే అన్యోన్య సంబంధముతో నాకు శరీర సంబంధం కంటే ఆత్మ సంబంధమైన వాటితో నా సహవాసం నేను ఎక్కువగా కలిగి ఉన్నాను. కాబట్టి దేవుని స్వరాన్ని కూడా అలాగా గుర్తుపట్టగలనని భక్సింగ్ గారు చెప్పారు. బయట రోడ్డు అవతలనే ఉండేది, పిలిచిన వెంటనే తిమోతి బయటికి రా, లోపలికి రా అని ఎందుకు చెప్తున్నామంటే, ఎక్కువగా అతనితో మనం ఏం చేస్తున్నామో సహవాసం. ఈ దినాల్లో శరీర సంబంధంగా ఎక్కువ సహవాసం చేసి దేవునితో సహవాసం చేయలేకపోవడం ద్వారా దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేకపోతున్నాం. దేవుని స్వరం అంటే కూడా అర్థం లేదు, దేవుడు ఎట్ట మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాదు. ఈరోజు నాతో దేవుడు మాట్లాడినాడు అన్న వాళ్ళు చేయొద్దండి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడినాడు, డైరెక్ట్ మాట్లాడలే, కనీసం వాక్యంతోనైనా సరే, వాక్యంతో అంటే మీ సహవాసం దేవునితో ఉంది. మీకే తెలుసు, నాకేం తెలుసు మీ సహవాసం దేవునితో ఉందా? మీకే తెలుసు. దేవుడు మీతో మాట్లాడలేదు, మరి దేవుడు నీకు తన స్వరం వినిపింపచేయలేకపోతున్నాడు. తన వాక్యం ద్వారా అయినా సరే తనతో మీతో మాట్లాడాలనుకుంటే మీరు కనీసము ఆయన మాటకు చెవి యొగ్గలేకపోతుంటున్నారు, వినడానికి కూడా ఇష్టపడలేకపోతుంటున్నారు. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివినారు? ఇద్దరు ముగ్గురు. బైబిల్ చదివిన వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. ముగ్గురు. ఈడు కూడా వచ్చినాడు మంచోడ. మరి ఎందుకు మీరు బైబిల్ చదవలే? చెప్పండి. రాత్రంతా సెల్ ఫోన్తో సహవాసం చేసి ఉదయాన్నే 8 గంటలకు లేచారా? చెప్పండి. ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా లేయాల్సింది 5 గంటలకు 6 గంటలకు లేస్తారు ఉద్యోగాలు లేయాలంటే. ఈరోజు ఉద్యోగం లేదుగా, ఈరోజు హాఫ్ డే. కాబట్టి ఎన్ని గంటలకు మీ డే కదా, ఎన్ని గంటలు లేచారు? 8 గంటలకు. 8 గంటలకు లేస్తే మీకు గుర్తుకొచ్చేది ప్రార్థన. వెంటనే ఇంకా ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏం లేదు. రెడీ అయ్యి మీరు కూడా రెడీ అయ్యి వచ్చే లోపల చెప్పండి ఈ టైం ఇంకెప్పుడు మీరు సహవాసం వెలుగుంటారు. ఎందుకు మనము ప్రేమలో రోజు ఇంత దిగజారిపోతా ఉంటున్నాం? లోకానికి ఎక్కువ సమయం ఇస్తే దేవునికి తక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకున్నాడు. లోకానికి నువ్వు 12 గంటలు 1 గంట సమయం ఇస్తే ఉదయాన్నే నువ్వు లేయలేవు, దేవునికి సమయం ఇవ్వలేవు. లోకం యొక్క పనులకు మళ్ళా వెంటనే వెళ్ళాల్సి వస్తుంది. దేవునికి కూడా కనీసం క్యాలెండర్ వాక్యం కూడా చదివిన గనులు ఎంతమంది ఉన్నారో, అది కూడా చదవలేదంటే చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పు అంటే దేవుడు మనతో ఎంత మాత్రమో మాట్లాడు. శరీరాశ ఎంతగా ఉంది శరీరంలో. చెవులు దేవుని స్వరాన్ని వినడానికున్నాయా, లోకం యొక్క యొక్క మాటలు వినాలనుకుంటున్నాయా? ప్రియమైన వాళ్ళ ఒక్క మాట అయినా సరే ప్రభువా నాతో మాట్లాడు, నేను శరీరతిగా ఉంటున్నాను, ఈ చెవులు నీ యొక్క మాట కూడా ఎదురు చూస్తున్నాయని చెప్పుకోలేకపోతుంటున్నా.
ప్రియమైన వారలారా గుర్తించుకో, ఒక దినాన మనకి ఇవ్వబడే చెవులు ఏమవుతాడు? చెవిటి అయిపోతాయి. దేవుడి స్వరం కూడా వినలేని చెవుడి వాళ్ళం అయిపోతాం. వృద్ధాప్యంలో చెవుడు పోయేది కాదు. రాను రాను ఆత్మీయతలో ఎదుగుతున్నప్పటికి కూడా దేవుని స్వరాన్ని వినలేనిటువంటి చెవిటి వారం అయిపోతాం. చెప్పినా కూడా వినం. దేవుని స్వరం ఎందో. బైబిల్ గ్రంథంలో సౌలు ఉన్నాడు, మనకందరూ తెలిసిన వ్యక్తే. దేవుడు ఇన్నిసార్లు చెప్పినా విన్నట్టుగా ఉన్నాడు, కానీ చెవిటోళ్ళలాగా ప్రవర్తించాడు. అర్థమైందా? చివరికి దేవుడు తనతో మాట్లాడలేకపోయినాడు, దేవుని స్వరాన్ని వినలేకపోయినాడు, దేవుడు తనతో మాట్లాడడానికి ఇష్టపడలేకపోయినాడు. తన యొక్క 40 సంవత్సరాల రాజ్యంలో ఎక్కువగా శరీర సంబంధానికి ఎక్కువగా తను ప్రాధాన్యత ఇచ్చినాడు. దైవిక సంబంధానికి ప్రాధాన్యత ఎంత మాత్రమే ఇలా. యుద్ధాలంటాడు, అట్టబోతాడు, ఇట్టబోతాడు. దావీదు మహారాజు 13 సంవత్సరాలు 30 తిప్పలు పెట్టినాడు. అర్థమైందా? పరిగెత్తడమే. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, సౌలు దినాల్లో మందసాన్ని గురించి మనం విచారణ చేయకయే ఉంటేమని మాట. అంటే సౌలు దినాల్లో సౌలు దేవుని సన్నిధికై, దేవుని కార్యంకై, దేవుని స్వరానికై ఎంత మాత్రం కూడా ఇవ్వకోకుండా భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన వాటికే ఎక్కువ పరుగులుడుతూ వచ్చాడు. చివరికి ఏమైపోయినాడు? దేవుని స్వరాన్ని వినల. దేవుడు మాట్లాడలేదు, వినడానికి ఆడి చెవులు కూడా లేవు. ఆ స్థితిలోకి మనం రాకూడదు. మన చెవులు దేవుని స్వరాన్ని, దేవుని యొక్క స్వరం. ఎక్కువగా లోకంలో మనము పాప సంబంధమైన అవి ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీటికి మన చెవులు ఉపయోగిస్తున్నాం. కానీ దేవుడు నాతో మాట్లాడాలి ప్రభువా, ఈ చెవులతో నీ స్వరం వినాలి ప్రభువా అని ఒక్క రోజున మనం ప్రార్థన చేసుకున్నాం. కనీసం ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రభువా నీవు నాతో మాట్లాడు, నీ స్వరం నేను వినాలి, దేవుడు నాతో మాట్లాడాలి ప్రభువా, నువ్వు నాతో మాట్లాడాలి. మనిషి కాదు, నువ్వు నాతో మాట్లాడ ప్రార్థన చేసుకొని వచ్చామా? రావాలి కాబట్టి వచ్చాం, కూర్చోవాలి కాబట్టి కూర్చుందాం, పోవాలి కాబట్టి పోతా ఉండవు అంతే కదండి. గుడ్డోడు వచ్చాడు, చెవిటోడు వచ్చాడు, మూగోడు వచ్చాడు, ముగ్గురు కలిసి ఒకడే. వాడు వచ్చాడు, కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. గుడ్డోడు చూడలేడు, చెవిటోడు దేవుడి మాట వినలేడు, కనీసం నోటితో కూడా దేవుని చూపించాడు. వాడు వచ్చినాడు ఎందుకు చెప్పండి? వచ్చినాడు, కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. మన గుడ్డోలమో చెవిటోలమో మోగాలమో అర్థం కాకుండా ఉండాలి. మనం పరీక్షించుకుందాం. రెండోదిగా చెవి, మూడోదిగా ఏం చూస్తున్నా అని చెప్పండి? జీవపు డమ్మం. జీవడమ్మం అంటే దేనికి గుర్తు? నోరు. ప్రగల్భాలు పలకడం, గర్వపు మాటలు. కానీ మన నోటికి మనం కళ్ళెం వేసుకోవాలా అంటారు. చాలామంది ఊరికే మాట్లాడుతూ వసపెట్టలాగా మాట్లాడుతూ అంతుండదు. వాళ్ళు మాట్లాడితేనే వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది, మాట్లాడకపోతే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. కొంతమంది మాట్లాడకుండా ఉంటేనే వాళ్ళకి మనశ్శాంతి, అది కూడా ప్రాబ్లమే. మాట్లాడకుండా మౌనంగా ముచ్చమగా ఉన్నట్టు అట్టోటోళ్ళు కూడా నమ్మకూడదు. అర్థమైందా? మాటలలో అసలుకే నమ్మకూడదు. ఎందుకంటే మాటలు చాలా జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో ఉంది, నీ నాలుక ఒకరికి జీవం ఇవ్వగలదు, వారి మరణాన్ని కూడా. మన మాటలు చాలా జాగ్రత్తగా కొద్దిగా ఉండాలి. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చెప్పండి, చదవండి. ప్రసంగి 5 1వ వచనం. చూసుకో. శ్రేష్టము అనాలోచనగా పలుకుటకు త్వరపడనీయక నీ నోటిని ఏం చేయాలంటున్నాడు? కాచుకోవాలి. మన నోరు చాలా డేంజర్. అందరిది, ఏం ఒకరిదని కాదులే, మనందరి నోరు చాలా డేంజర్. ఇప్పకే కానీ మన నోరు ఇప్పితే అర్థమైందా, నోట్లోంచి వాసన కాదు, లోకంలో లేదంతా కూడా మన నోట్లోనే ఉంటుంది. కానీ నోరు ఇప్పం, కానీ ఇప్పితే చాలా డేంజర్. కానీ ఈ నోటి విషయమై జీవపుటమ్మ, ఇది
మన నోరు ప్రభువును స్తుతించడానికి, దేవుని గురించి మాట్లాడడానికి, దేవుని గురించి చెప్పడానికి మనము మన నోటిని మనం ఏం చేయాలా? ఉపయోగించాలి కదండి. మనల్ని ఇచ్చింది నోరు ఎందుకు? ప్రభువును స్తుతించండి. మనం ప్రభువును స్తుతిస్తుంటున్నామా? స్తుతించడం అంటే ఏంటి? ఆరాధనప్పుడు ఆరాధన చేస్తారు. కొంతమంది ఆరాధన చేస్తారు, వాళ్ళ సాపకే కనపడదు, దానికి మళ్ళీ మైకి పెట్టాలా అనడానికి. అర్థమైందా మీకు? ఇప్పుడు మైక్ ఎందుకు పెడుతున్నారు? మా పాప ఉండాలి, పాటలు బాగా పడుతుంది పిల్ల. పాట పాడమంటే దేవునికి ఇట్లా ఇట్లా పడుతుంది. తెలుసా అంటే చెప్పు, నిజంగా ఊరికే కాదు, నేను చెప్పే ఊరికే కాదు. నీ నోట్లో నేలకు కూడా లేకుండా పాడతావు పాట. ఒక 2 సార్లు పిలిచా అనుకో, తెలుసా అన్నా అనుకో, చెప్పా అంటారు. మరి ఈ నోరు ఎట్టొచ్చింది? పాట పాడేదానికి నోరు రాది, ఈ నోరు ఎట్టొచ్చింది ఇప్పుడు నీకు? చూడండి, మనం కూడా ఏమో పెద్ద తెలుగు కలిగిన మాదిరిగా అనిపించుకుంటాం, కానీ మేము కూడా ఆరాధన సాపు వినపడదు మన ప్రార్థన, మన ఆరాధన. రెండోది చూస్తూ ఉంటారు, కనీసం పాట పాడని నోరు తెరవడం. ఎంత దౌర్భాగ్యం! పాట పాడేది నోరు. మీ నోట్లో ఏమైనా పెట్టుకున్నారా చెప్పండి? ఏమైనా బబ్బిగా దుంతున్నారా చెప్పండి? పాట పాడాలి, ప్రభువును స్తుతించాలి. మన నోరు మైక్ ఉంది కాబట్టి సరిపోయింది. మైక్ లేకపోతే, ఇప్పుడు మైక్ ఉండదని మన నోరు తగ్గించట. ఆ దినాల్లో మైక్ లేదు కాబట్టి ఆరాధన చూడండి మరి ఎంత గట్టిగా ఆరాధిస్తారు, ఎంత గట్టిగా పాడతారు. వారి నోరు అన్నిటిలో కూడా ప్రభువును స్తుతించడంలో, మాట్లాడంలో గట్టిగా ప్రభువును స్తుతిస్తూ ప్రార్థనలో కూడా ఉంటాయి. మనది ఎందుకు పోతుంది నోరు? దేవుని విషయమే, దేవుని విషయంలోనే మళ్ళా నోరు తగ్గుతాడు. అదే బయట నోరు విషయంలో మాత్రం తగ్గదది. అంతేనా? నిజం చెప్పండి. దేవుని విషయం అయితేనే నోరు తగ్గి ఉంటుంది. ఎందుకో ఇంకా విధేయత చూడి అంట అన్నట్టుగా. అదే బయట విషయంలో, గొడవల విషయంలో, లేకపోతే పెద్ద పెద్ద మాట్లాడే విషయంలో ఈ నోటికి మించినది ఉండదు. లోకంలో అన్నిటికంటే ప్రభువును స్తుతించడంలో, మన నోరు గట్టిగా ఆరాధించడంలో మించిందిలే. లోకంలో ఆ జీవపుడంబం, అహంకారమైనటువంటి మాటలు మనం మాట్లాడుతుంటున్నాం. దేవుని గురించినటువంటి పాటలు కానీ, దేవుని గురించి చెప్పడంలో కానీ మన నోరు ఎందుకు ఉపయోగించలేకపోతుంటున్నాం? పాటలు పాడితే మరి కొద్దిగే, అసలు కొంతమంది ఇంక ఏమి లే, పాటలు కూడా నోరు తెరవరు. ఆరాధన చేస్తే చిన్నగా ఆరాధన చేస్తారు. మాటలు చెప్పమని ఎంతగా మాట్లాడతామంటే మనము ఆ మాటలు మనమే జీర్ణించుకోలేనంతగా నేనుగాక మాట్లాడుతున్నాం. అలాంటి నోరు సైతాను సంబంధమైన నోరు, జీవపడంబమైన నోరు. ఏం తెలియదు చెప్పండి? సైతాను సంబంధమైన నోరు. దేవుని స్తుతించడానికి మనం ఎంత మాత్రం వెనకాడకూడదు. దేవుని స్తుతించడానికి సిగ్గు, అవమానం పొందినప్పుడు లోకంలో మాట్లాడడానికి సిగ్గు కూడా మనం తెచ్చుకోవాలి కదా. మరి నేను ఇట్లా మాట్లాడుతున్నాను ఆలోచన వస్తుందా? రాదు. దేవుని పాటలు పాడడానికి, దేవుని ప్రార్థన చేయడానికి ఎంత చిన్నగా సిగ్గుతో అవమానంతో ఏమని అనుకుంటారేమో అని అనుకుంటున్నామే. అదే ఇతరులతో గొడవ పడినప్పుడు, లేదా గట్టిగా మాట్లాడేసినప్పుడు అదే అవమానం మనం ఎందుకు తీసుకెళ్ళకపోతాం? దేవుడు మనకు నోరిచ్చింది ఎందుకంటే దేవుణ్ణి స్తుతించి గణపరచాలి, దేవుని మహిమపరచాల. లోకంలో అత్యధికంగా మాటలు ప్రాముఖ్యం కాదు. దేవుని కొరకై, దేవుని నిమిత్తమైనటువంటి మాటలు మనం చెప్పాలి. ఎన్నెన్నో మాట్లాడుకుంటారు, అనేక విస్తారమైన మాటలు, దోషం ఉండక విస్తారమైన మాటలు మాట్లాడుతున్నాం. ఆ మాటలు లోక సంబంధమైన అన్ని దోషములే. అదే దైవిక సంబంధంగా మనం మాట్లాడుకుంటే దేవుడు మన మధ్య. వాయుక్యంలో ఒక మాట ఉంది, మలాకి రాసిన గ్రంథం 3వ అధ్యాయం. మలాకి రాసిన గ్రంథం 3వ అధ్యాయం 16 ఎవరైనా యెహోవా యందు భయభక్తులు గలవారు యెహోవా చెవియొగ్గి. ఎవరు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? దేని గురించి మాట్లాడుకుంటున్నారు? దేవుని గురించే మాటలు. లూకాసు వార్తలో 24వ అధ్యాయం మనం చూస్తే ఎమ్మాయి మార్గంలో 2 వ్యక్తులు పోతా ఉన్నారు, మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.
ప్రభు ప్రత్యక్షమైనాడు, పక్కనకి వచ్చాడు. ఏందా మీరు ఏదో మాట్లాడుతున్నారు అంటే, మీకు తెలీదా ఇక్కడ జరిగిన సంగతులు? నాకే చెప్పు అన్న. యేసు ప్రభు గురించి, ఆయన యొక్క మరణాన్ని గురించి వారు వేరేది మాట్లాడుకుంటారు. ప్రత్యక్షమయ్యేవాడు కాదేమో. యేసుక్రీస్తు యొక్క మరణం గురించి, యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి వారు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే వారితో పాటు ఆయన ఏం చేస్తున్నాడు? నడుస్తూ ఉన్నాడు. దైవబిడలంగా మనం కూడా ఇద్దరం కలిసిన, ముగ్గురు కలిసిన మనం దేని గురించి మాట్లాడాలా? మన నోరు దేని గురించి ఉచ్చరించాలా? దేవుని గురించి, దేవుని మాటల గురించి, దేవుని కార్యాల గురించి మనము చెప్పుకోవాలి. కూర్చున్నప్పటి నుంచి వాళ్ళట్ట వీళ్ళట్లా, అది ఇట్లా, ఇది ఇట్లా, అట్ట చేసి ఎట్టు చేసి ఎక్కువైపోయింది. కానీ దేవుని గురించి, దేవుని వాక్యం గురించి మాట్లాడు. ఎప్పుడైతే దేవుని గురించి మనకు అర్థమవుతుంది, మీరే ఆలోచించుకోండి, దేవుని గురించినటువంటి పరిజ్ఞానం మనకి ఎంత ఉంది. ఎందుకంటే లోకం గురించిన పరిజ్ఞానం ఎంత ఉంది. రమణయ్య గారని ఒక ఆయన ఉన్నాడు, ముగించేస్తా, చనిపోయినాడు. ఆయన ఎంత జ్ఞానవంతుడు అంటే, ఆయన రిజిస్టర్ ఆఫీస్లో పనిచేశాడు, చనిపోయినాడు. ఆయన సంఘ పెద్ద. మేము ఆడ తరిపేదులు, నెల్లూరులో తరిపేదులు కదా. భారతదేశానికి ఏది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతమంది మంత్రులు మారినారు, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినారు, ఎంతమంది ఉపమంత్రులు మారినారు, అన్నీ పోసగుచ్చినట్టు డేట్లతో సహా చెప్తాడు. నేను చెప్తున్నా, ఊరికే కాదు. ఒక్కసారి విన్నాడంటే అది సత్యతరం మర్చిపోడు, అట్టాడోడు. కానీ దేవుని వాక్యం దగ్గరికి వస్తే ప్రార్థన చేయమంటే పక్కకి, ప్రార్థన చేయమంటే మైక్ ఇస్తే చాలు. వాళ్ళ ఎవరో మీటింగ్ పెట్టుకోండి, ఇల్లు కట్టుకుంటారు, వాక్యం అంతా అయిపోయింది. అన్న ఇంటర్నేషనల్ లాస్ట్లో చెప్పంటే అందరూ వచ్చినారు, వందనాలు, అందరికి భోజనాలు ఉన్నాయి, ఏం మాట్లాడలే. ఎంత జ్ఞానవంతుడో! లోకంలో గురించి అంతా చెప్తాడు, దేవుని గురించి అంతా ఏముంది. ఎందుకు చెప్పండి, ఎందుకు అలాగొచ్చిందంటే వాక్యం చదివేది తక్కువ, దేవునితో సహవాసం తక్కువ, మాట్లాడేది లోకంతో, లోక క్రియలతో ఎక్కువ. ఉదయం పోతాడు, టీ తాగుతాడు, రోడ్లో పోయేస్తాడు, చెప్పండి, పేపర్ చూస్తాడు, అయిపోయాడు, స్నానం చేస్తాడు, మందిరానికి వస్తాడు. ప్రార్థన లేదు, ఏం లేదు, వాక్యం లేదు, ఏం లేదు. మరి లోకంలో ఉన్నట్టు అన్నిటి తెలిసినాయంటే, అన్నీ చెప్పగలుగుతున్నాడంటే లోకంతో అత్యధికంగా తను చేసినటువంటి సహవాసం. ఇది నాన్న, మన నోరు ఎవరి గురించి మాట్లాడతాం, మనం ఎవరి గురించి చెప్తుంటున్నాం, మన నోరు, మన పలుకు మనం ఎవరి గురించి చెప్పలేకపోతుంటున్నాం. లోకం గురించి ఎక్కువ మాట్లాడతాం, దైవికాన్ని గురించి తక్కువ మాట్లాడతాం. ఒక గంట సేపు యేసు ప్రభువుని గురించి మీరు చెప్పగలరా? మా బోధకులు వదిలిపెట్టండి. మీరు గంట సేపు ఒక వ్యక్తిని కూర్చోబెట్టి గంట సేపు యేసు ప్రభు గురించి అనర్గళంగా లోకం యొక్క మాటలు లేకుండా చెప్పగలరా? చెప్పండి. 10 నిమిషాలు చెప్తారు, తర్వాత ఇక లోక మాటలు వస్తాయి. 10 నిమిషాల తర్వాత ఏమొస్తాయి చెప్పండి? లోక మాటలు. ఇంక 40-50 నిమిషాలు అనర్గళంగా మాట్లాడేస్తాం. 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడు. గుర్తించుకోనండి, దైవబిడలంగా మనం ఏదో వస్తున్నాం పోతున్నామని కాదు, కానీ మన నోరు జీవపడంబం, మన పలుకు, మన మాటలు దేని గురించి ఎక్కువగా ఉంది. సైతానికి ఒకటే ఒక తలంపు, వీరు దేవునితో స్తుతించకూడదు, వీరు దేవుని ఆరాధించకూడదు, వీరి నోట్లోంచి యేసు ప్రభు గురించి ఎక్కువగా చెప్పకూడదు. వీరు జ్ఞానవంతులు కావాలంటే లోక సంబంధమైనవన్నీ కూడా వీరి మైండ్లో ఉండాలి. అందుకే లోక సంబంధంగా ఎక్కువ ఉంటాయి, కానీ దైవ సంబంధంగా మనం ఎక్కువగా. కాబట్టి మన కన్నులు కానీ, మన చెవులు కానీ, మన నోరు కానీ ఎలాగ ప్రభువుకు ఉపయోగిస్తున్నాం, ఏ విధానంలో ఉపయోగిస్తున్నాం, ఎలాగ ఉంది, మన ఆత్మస్థితి ఎంతవరకు ఉంది, ఎంతగా పరీక్షించుకుంటాం, ఎంతగా ఉన్నది. ఇప్పుడు మనము ఈ దినాలు వస్తున్నా పోతున్నా, మన తర్వాత తరమైన వారికి మన జీవితం ఎలాగ మాదిరికరంగా ఉంది. యేసుప్రభు నోట నుంచి ఒక్క లోకపు మాట అయినా వచ్చిందండి? చెప్పండి. 33 సంవత్సరాలు ఆయన బోధ చేశాడు కదా, ఆయన మాట్లాడినాడు. ఎంత మాట్లాడినాడు, ఎట్లా మాట్లాడినాడు? గట్టిగా మాట్లాడాడు, చిన్నగా మాట్లాడలే.
పెద్ద పెద్దగా మాట్లాడాడు. స్తుతించడంలో ఎట్లా మాట్లాడాడు? గట్టి గట్టిగే. మైకులు లేవు అప్పుడు. 5,000 మందికి వాక్యం చెప్పాలంటే చెప్పండి ఎట్లా మాట్లాడాలా? మళ్ళా చిన్నగా చెప్తా అవుతుందా? పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు ఉన్నా కూడా మనకి వినపడాలి. పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు ఎందుకో షోలలో ఇయర్ ఫోన్లు పెట్టి 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 ఆ సౌండ్ బాక్సులు కూడా వినపడడం లేదు. అట్లాంటిది యేసుప్రభు వారు అంత గట్టిగా అరిచి చెప్తున్నారంటే ఆయన నోట్లోంచి వచ్చే లోకం మాట ఒక్కడు కూడా లేదు. దేవుని స్తుతించడంలో ఆయన గట్టిగా. ఈ దినాల్లో లోకంతో ఉన్న దాన్ని బట్టి మన జీవితంలో ఆత్మీయంగా తగ్గిపోతున్నాం. మనం పరీక్షించుకుందాం, ప్రభువుకు మనం అప్పచెప్పుకుందాం, మన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.